తన చాక్లెట్స్ చెల్లికి ఇవ్వగలవాడు. తన కలలను తల్లిదండ్రుల చిరునవ్వు కోసం త్యాగం చేయగలవాడు. తన పాకెట్ మనీ గర్ల్ ఫ్రెండ్ గిఫ్టుల కోసం ఖర్చు పెట్టగలవాడు. తన యవ్వన కాలమంతా త్యాగం చేసి భార్యాపిల్లల కోసం గుడ్డులా పనిచేసి కంప్లైంట్ చేయనివాడు. వారి భవిష్యత్తు కోసం బ్యాంకులలో అప్పులు చేసి జీవితం అంతా తిరిగి కట్టేవాడు. అనేక కష్టాలు పడి అమ్మా నాన్నలు భార్యాబాసులతో తిట్లు తింటూ వాళ్ళ ఆనందం కోసం జీవించేవాడు. బయటికి వెడితే ఇంటిని గురించి పట్టించుకోడు అంటారు. ఇంట్లో ఉంటే బద్దకిష్టి బయటికి కాలు పెట్టడు అంటారు. పిల్లల్ని తిడితే కర్కోటకుడు అంటారు. పిల్లల్ని తిట్టకపోతే బాధ్యత లేదు అంటారు. భార్య చేత ఉద్యోగం చేయిస్తే పెళ్ళాం సంపాదన మీద బతుకుతున్నాడు అంటారు. భార్య చేత ఉద్యోగం చేయించకపోతే ఇన్ఫీరియారిటీ అంటారు. అమ్మ మాట వింటే అమ్మకూచి అంటారు. భార్య మాట వింటే బానిస బతుకు అంటారు. అర్థం చేసుకుంటే వారు ఒక నిరంతర త్యాగశీలి. ఆడపిల్లలు మగవాణ్ణి గౌరవించండి, అపార్థం చేసుకోవద్దు. మనకు ఎంతో ముఖ్యులు. ఎన్నెన్ని త్యాగాలు చేస్తున్నారో మన కోసం. మగవాళ్ళు, ఈ పోస్టు మీ అందరి కోసం. వాళ్ళ మీద సానుభూతి చూపకపోతే ఎలా?